32 సైజ్ బ్లౌజ్ బోట్ నెక్ విత్ 4 టక్స్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 28 ఇంచీలు. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని స్కేల్ యూజ్ చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఒక లైన్ డ్రా చేస్తామండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచీలు, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచీలు కదా, డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5.5 ఇంచీలు. బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచీలు యాడ్ చేసుకుంటాము. సో అది 6.5 ఇంచీలు. ఇక్కడ 6.5 ఇంచీలు షోల్డరు తీసుకుంటాము అండ్ 2.5 ఇంచీలు షోల్డర్ తీసుకుంటాము. రిమైనింగ్ నెక్ వైడ్కి వదిలేస్తాము. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇట్లాగా బోట్ నెక్ షేప్ ఇస్తామండి. ఇక్కడ ఈ 3 ఇంచెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకుంటామండి 6.5 ఇంచెస్. సో ఇక్కడ 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ మనం 6.5 ఇంచులు తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 6.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి మనం అప్పర్ బ్రెస్ట్ని మార్క్ చేస్తామండి. అది ఎట్లా అంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 ఇచ్చారనుకోండి 8 ఇంచెస్ వస్తుంది. సో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 8.5 ఇంచీలు. ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది 8.5 ఇంచెస్, ఇది 2.5 ఇంచెస్. సో ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తామండి. ఇది ఆర్మ్ హోల్ రౌండ్. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ మనకి ఎంత ఉండాలంటే, ఇది మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 32 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8 ఇంచెస్ వస్తుంది. అలా 1/2 ఇంచ్ తీసామనుకోండి 7.5 ఇంచీలు. సో ఇది 7.5 ఇంచీలు ఉండాలి. ఇది మనకి 7.5 ఇంచీలు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. 28 ఇంచెస్ కదా వేస్ట్, డివైడెడ్ బై 4 చేసాము అనుకోండి 7 ఇంచెస్. సో ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు తీసుకుంటాము. ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది 8 ఇంచెస్ వచ్చింది. ఇది సగానికి మార్క్ చేసుకుంటాము 4 ఇంచుల దగ్గర. సో ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని పైకి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. సో ఈ 2 పాయింట్స్ని కలుపుతాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్. వన్స్ మనం టక్స్ పట్టాక 7 ఇంచెస్ వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా షోల్డరు, నెక్, కంప్లీట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా ట్రేస్ చేస్తామండి. నెక్ వచ్చేసి మనం 3.5 ఇంచీలు మార్క్ చేస్తాము.
ఫ్రంట్ నెక్. ఇక్కడ ఖర్చు మార్క్ చేస్తున్నాము 2.5 ఇంచెస్ అనేది. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉంటుందండి. సో ఇట్లాగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని జస్ట్ ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తాము. ఇక్కడ బోట్ నెక్ షేప్ ఇస్తామండి. ఇక్కడ ఇది వచ్చేసి 3.5 ఇంచీలు. అండ్ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. కొంచెం లైన్ అనేది కొంచెం స్లాంట్గా వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ అండి. దాన్ని డాట్ 1 అని అనుకున్నాం అనుకోండి. అప్పర్ బ్రెస్ట్లో 4వ వంతు 8 ఇంచీలు, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచీలు. సో ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డాట్ 2, ఈ 9.5 ఇంచీలకి 3 ఇంచెస్ యాడ్ చేస్తామండి. సో అది 12.5 ఇంచీలు. ఇక్కడ నుంచి 3 ఇంచెస్. సో కంప్లీట్గా బ్రెస్ట్ వచ్చేసి మనకి 12.5 ఇంచీలు. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్లోని 10వ వంతు తీసుకుంటే 3.2 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసామనుకోండి 3.7 ఇంచెస్. సో ఇక్కడ 3.7 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలండి. అట్లా ఇక్కడ బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా 3.7 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచీలు, అటువైపు 1.5 ఇంచీలు మార్క్ చేస్తాము. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి 30 ఇంచి మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ 2 పాయింట్స్ని ఇట్లాగా జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1/2 ఇంచు. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 2.5 ఇంచీలు మార్క్ చేస్తామండి. ఇక్కడ నుంచి 2 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. ఇక్కడ ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. ఇది టక్స్ పట్టడానికండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్లోని ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్లో లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్లోని ఇది 1.5, 1.5 ఇంచ్ గ్యాప్ అనేది, ఇది 2 ఇంచీలు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఇది ఫైనల్గా మనకి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా వచ్చాయండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. స్ట్రైట్ పీస్ తీసుకుంటాము. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము, ఎందుకంటే ఇది ఖర్చు పట్టిన తర్వాత ఇది 1 ఇంచ్ పైకి వెళ్తుందండి. అండ్ నెక్ అనేది ఇక్కడ బ్యాక్ నెక్ డ్రా చేసి వదిలేసాము. ఏమైనా నెక్ డిజైన్స్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా నెక్ డ్రా చేసి వదిలేసాము. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ రెడీ అయిన తర్వాత షోల్డర్స్ వచ్చేసి కొంచెం ఇట్లాగా క్రాస్గా కలుపుకుంటాము. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఇది 7.5 ఇంచీలు వచ్చింది.
ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అండి, 32 సైజ్ది. దీని ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తాము. ఇది కూడా మనకి 7.5 ఇంచీలు వచ్చింది. ఇట్లా ఉంటే బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. వన్స్ ఇది మనం కలిపిన తర్వాత చంకలోని మనకి ప్లస్ సింబల్ వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్, ఇది 2.5 ఇంచీల హ్యాండ్ కటింగ్, ఇది 8 ఇంచెస్, ఇది 10 ఇంచెస్, ఇది అట్లాగే 16 ఇంచీలు అండి. ఈ హ్యాండ్ కటింగ్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.